గేమ్ చేంజర్ చిత్రం విజయవంతం కావాలని కోరుతూ విజయవాడ బృందావన కాలనీలో చెర్రీ అభిమానులు 256 అడుగుల రామ్ చరణ్ కటౌట్ను కాసేపట్లో ఆవిష్కరించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఇప్పుడు మెగా ఈవెంట్ జరుగుతుంది విజయవాడలో. ఎన్నడూ లేని విధంగా భారీ కటౌట్ను ఏర్పాటు చేశారు. రామ్ చరణ్ విగ్రహం సంబంధించి రామ్ చరణ్ సంబంధించిన సినిమా ఇప్పుడు జనవరి 10న రిలీజ్ కానున్న నేపథ్యంలో గేమ్ చేంజర్ కటౌట్ ఇక్కడ ఏర్పాటు చేశారు. సుమారు 256 అడుగుల భారీ ఇక్కడ కటౌట్ ని ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి కిందటే హెలికాప్టర్ ఒకసారి ఇక్కడ పూల వర్షం కురిపించి వెళ్ళింది. మరోసారి ఇక్కడికి మరికొద్ది సేపట్లో హెలికాప్టర్ వచ్చి పూల వర్షాన్ని కురిపించనుంది. దీనికి సంబంధించి ఈ ఈవెంట్ ని ప్రారంభించడానికి ఇక్కడ మనకి సినిమాకి సంబంధించిన బృందం ఇక్కడికి ఇప్పటికే వచ్చింది. దిల్ రాజు సినీ నిర్మాత దిల్ రాజు కుటుంబ సభ్యులతోటి ఇక్కడికి వచ్చారు. వారితో పాటు పలువురు సినిమాకి సంబంధించిన ప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నారు. మనం చూడొచ్చు దిల్ రాజు కుటుంబ సభ్యులతోటి అక్కడ ఉండి ఈ కార్యక్రమం మొత్తాన్ని ఇక్కడ వేచి చూస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఇక్కడికి రావటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా మంది ఇక్కడ విజయవాడలోనే ఎన్నో కార్యక్రమాలు మెగా అభిమానులు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ఈవెంట్స్ ఇక్కడ చేశారు. దీనికి సంబంధించి ఈరోజు ఇక్కడికి రావటం ఎంతో ఆనందంగా ఉందని చెప్తూ ఉన్నారు. భారీ కటౌట్ ఏర్పాటు చేయడానికి కూడా ప్రధాన ఉద్దేశం కేవలం ఇక్కడ ప్రజలు ఎక్కువ మంది మెగా అభిమానులు ఉండటం, ఒక్క రామ్ చరణ్కే కాదు చిరంజీవికే కాదు పవన్ కళ్యాణ్కి మెగా కుటుంబానికి సంబంధించిన అభిమానులు ఇక్కడి నుంచే ఎక్కువ మంది పలు కార్యక్రమాలు చేయటం, వాళ్ళ నాయకత్వం కూడా తీసుకోవడం జరుగుతున్న నేపథ్యంలోనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశామని చెప్తూ ఉన్నారు. గతంలోనే ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఉన్నప్పటికీ ఈరోజు ఈ భారీ కటౌట్ ని ఏర్పాటు చేసి రికార్డు సాధించిన పరిస్థితి మనకి కనబడుతూ ఉంది. దిల్ రాజు ప్రత్యేకంగా ఇక్కడికి కుటుంబ సభ్యులతో రావడంతో అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఒకవైపు ఈ కటౌట్ మేకింగ్ కూడా చాలా ఇంట్రెస్ట్ గా అంటే ఎన్నో జిల్లాల నుంచి చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మనతోటి ఆల్ ఇండియా రామ్ చరణ్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఉన్నారు. చెప్పండి సార్, ఈ ఈవెంట్ ని ఏ విధంగా చూడొచ్చు? హలో, ఈ ఒక్క ఈవెంట్ ఇండియాలోనే గిన్నీస్ బుక్ రికార్డ్ చేసే ఈవెంట్ ఇది. ఎందుకంటే గేమ్ చేంజర్తోనే ఒక పెద్ద రికార్డు చేసుకున్న సందర్భంలో ఈ 256 కటౌట్ ఇది కని విని ఎరగని ఒక ప్రోగ్రామ్ గా ఉంది. దానివల్ల 100% ఇట్ ఈస్ గేమ్ చేంజర్ ఈ కటౌట్. ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం. ఇది ఇండియాలోని అతిపెద్ద కటౌట్ ని ఈ రోజు విజయవాడలో లాంచ్ చేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో ఈ రోజు ఇంత పెద్ద కటౌట్ ని లాంచ్ చేసిన గేమ్ చేంజర్ సంక్రాంతి పండుగలో సక్సెస్ అవ్వాలని మెగాభిమానుల ప్రకారం కోరుకుంటున్నామండి. జై చిరంజీవ, జై రామ్ చరణ్. ఇప్పుడు ఈ ఈవెంట్ కోసం భారీ ఎత్తున ఇక్కడికి ప్రజలు కూడా చూడటానికి వచ్చారు. మరొక వైపు వారం రోజుల నుంచి ఇదే ప్రాంతంలో ఉంటూ ఇటు బీహార్ నుంచి ఇది తయారు చేయడానికి చాలా మందిని తీసుకువచ్చిన సందర్భం ఉంది. ఇక్కడ మనకి ఈ కటౌట్ వెనుకాల ఈ ఎక్కడికి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు భారీగా ఐరన్ రాడ్లు బిగించి మరి ఇక్కడ పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకున్నామని నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. మరొక వైపు ఇది ప్రత్యేకంగా తయారు చేసేందుకు చెన్నై నుంచి టెక్నీషియన్స్ ని పిలిపించారు నిర్వాహకులు. దీంతో పాటు ఇటీవల జరిగినటువంటి సంఘటనలను దృష్టిలో ఉంచుకొని పోలీసులు కూడా ఇక్కడ భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు ఇంకొక అగ్నిమాపక సిబ్బంది ఇక్కడ ప్రత్యేకంగా అగ్నిమాపక వాహనాలు ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఒకవేళ ఏదైనా చిన్న చిన్న సంఘటనలు జరిగినా వాటిని నియంత్రించేందుకు తగిన సిబ్బంది ఇక్కడ అందుబాటులో ఉంచారు. మనం చూడొచ్చు ప్రజలు కూడా చాలా అంటే ఇక్కడ 15,100 నుంచి 2,000 మందికి మాత్రమే ఇక్కడ అనుమతించారు. అంత మేరకు మాత్రమే పాసుల్ని ఇక్కడ ఎలో చేసిన పరిస్థితి మనకి కనబడుతుంది. అయినా సరే భారీగా ఇక్కడికి రావటం వాళ్ళని నియంత్రించి కొంతవరకు కంట్రోల్ చేసే ప్రయత్నాన్ని పోలీసులు చేస్తూ ఉన్నారు. ఈ గ్రౌండ్ నిండా ఇక్కడ భారీగా ప్రజలంతా అభిమానులంతా
ఇక్కడికి వచ్చి ఎప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది, ఎప్పుడు దిల్ రాజు వస్తారని చూశారు. అయితే ఇప్పటికే దిల్ రాజు వచ్చిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా మరొకసారి ఈ హెలికాప్టర్ వచ్చి ఈ పూల వర్షం కురిపిస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ జనవరి 10న రానున్నటువంటి ఈ సినిమాకి సంబంధించి ఈరోజు కటౌట్ ప్రారంభమవటం, అదేవిధంగా ఈ కటౌట్ని చూసుకొని తమ యొక్క అభిమాన హీరో ఎంత ఎత్తున వెళ్ళాడు అనేటువంటిది చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇటు రాజకీయంలో కానీ ఇటు సినిమా రంగంలో కానీ ఎంతో అనుభవం సంపాదించడంతో పాటు ఉన్నత స్థాయికి ఎదిగిన నేపథ్యంలో అంతే ఎత్తుగా ఈ సినిమాలో రాజకీయ యాక్షన్ థ్రిల్లర్గా రాబోతున్నటువంటి ఈ సినిమా చాలా వృద్ధి చెందడమే కాకుండా అంతటి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చే గేమ్ చేంజర్, సినిమా పేరే గేమ్ చేంజర్. ఖచ్చితంగా ఈ సినిమాకి తగ్గట్టే రామ్ చరణ్ తన కెరీర్లో గేమ్ చేంజర్గా కాబోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ సైదాతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.